క్రైస్తలో జనవరి 29వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మనతో ఉన్నాడు మరియు ఆయన ఎప్పటికీ మనతో కూడా ఉంటాడు. ప్రభువు మనతో ఉన్నప్పుడు కూడా మన జీవితంలో ఏదైనా కీడు సంభవించవచ్చునని మనం భయపడవచ్చును. అంతా విఫలమైంది అని మనం అనుకోనవచ్చును. ఏదో చెడు జరుగుతోందని మన జీవితంలో కొన్ని పరిస్థితుల గురించి మనం భయంతో ఉండవచ్చును. నేను నా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతే, నా వ్యాపారంలో నాకు లాభాలు రాకపోతే, కుటుంబంలో నా బాధ్యతలో నేను విఫలమైతే, నేను నా ఆరోగ్యాన్ని కోల్పోతే, ఈ అనారోగ్యం నాకు ఏమి తీసుకుని వస్తుంది, నేను నా శాంతిని కోల్పోతే అని మన జీవితంలో ఎన్నో విషయాల గురించి మనం భయపడవచ్చును. కానీ దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు ఈరోజు మనకు నమ్మకాన్ని కలిగించుచున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎటువంటి కీడును గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆశీర్వాదం యొక్క సంపూర్ణతను పొందుకొనకుండా ఆటంకపరుస్తున్న భయాన్ని దేవుడు నేడు మన మధ్య నుండి తొలగిస్తాడు మరియు సమస్త కీడు నుంచి, ప్రమాదాల నుండి, హాని నుండి మనల్ని రక్షిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.